అది కాదు గంగా, నువ్వు మా అమ్మ లాంటి దానివి కదా, నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకే నా మాట విని కూర్చో. వద్దు, నాకు మంటలు గిట్టవు. స్వామి మంట తగ్గించారు లేరా, భయపడకుండా రా, కూర్చో గంగా. స్వామి పూజ మొదలు పెట్టండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు. భయపడకు గంగా. మీరు మొదలు పెట్టండి స్వామి. మొదలు పెడతానమ్మా. మనమందరూ బయటికి వెళ్దాం. పదండి పదండి, అందరూ పదండి. ఓం హ్రీం హ్రీం ధాం ఓం వహ రహాం బడపట్. ओम ह्रीं ईश्वराय नमः। ओम महादेवाय नमः। ओम अग्निदेवाय नमः। ओम भूत प्रेत पिशाचाय हृदाय नमः। ओम मकार ओम मकार ओम ओम ह्रीं ह्रीं देवी। మంటలు ఆర్పై. హోమగుండం మంటల్ని అస్సలు ఆర్పనే కూడదు. ఓం అగ్ని ఓం ఓం వాయు ఓం ఓం ఆకాశ ఓం ఓం వికార ఓం. ఆపరా. ఏంటి రారా గిరా అంటూ పోను పోను మర్యాద బాగా తగ్గిపోతుంది. ఏంటిది మొహం అంతా పాము కోసం కనబడుతోంది. ఏంటిది నోట్లో చెప్పి ఆవు దానికి లాగా బయటికి కనపడుతుందా? నాకు భయంగా ఉంది. ఎంత పెద్ద బాబు. ఎక్కడికి రా వెళ్తున్నావు? అబ్బా తల్లి నన్నేవే చెయ్యద్దు బాబాయ్. మనిషి రూపంలో ఈ ఇంట్లో పాము ఉందని తెలిస్తే నేను ఈ ఇంటి వైపుగా వచ్చుండేవాడికి. మంట నాపేమని చెప్పాను కదా, విన్నావా నువ్వు? మంటలు ఆత్మని చెప్పావు కానీ నువ్వే ఒక మహాసర్పం అని చెప్పలేదు కదమ్మా. మంటను పెంచి నాకు ఇబ్బంది కలిగించి నాకు కోపం తెప్పిస్తావా? పెట్టుడు మీసం పెట్టుకున్నావా? అబ్బా నేనైనా 2 అంగుళాల మీసాన్ని అంటించుకున్నారు, కానీ నువ్వు నీ శరీరంలో 9 అడుగుల పావునే ఉంచుకున్నావా? నేను దెబ్బలు తినలేనమ్మా, దయచేసి నన్ను వదిలేయి తల్లు. నా గురించి తెలుసుకున్నావు కదా? బాగా తెలుసుకున్నాను. నువ్వు ప్రాణాలతో వెళ్ళాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చెయ్యాలి? నన్ను ఈ పూజలో కూర్చోపెట్టిందే ఒక పిల్ల దయ్యం. దాన్ని తీసుకొచ్చి ఈ పూజలో కూర్చోబెట్టి తనలోనే ఆత్ముందని చెప్పాలి. ఏంటమ్మా అలా అంటావు? అది చిన్న పసిపిల్లమ్మా, చాలా పాపం. ముందు పిలిచి కూర్చోబెట్టి పూజ చేయి, తర్వాతే తెలుస్తుంది ఎవరు పాపము అని. ఏంటి మళ్ళీ ఏదో తిరగబడుతుంది? ఇక్కడేవి జరగనట్టుగా
నాతో నువ్వు రావాలి. అలాగే. దాన్ని పూజకి పిలుస్తున్నా. సరే అమ్ముడు, నువ్వు చెప్పినట్టుగానే ఆ పిల్లని పూజకి పిలుస్తాను. జరిగిందెవరికైనా చెప్పావో నువ్వెక్కడుంటే అక్కడికి వచ్చి నిన్ను లేపేస్తా. నువ్వు చెప్పినట్టు చేస్తాను తల్లే. సరే సరే, మీసాన్ని అంటించుకుని బయటికి పద. ఇవన్నీ కరెక్ట్ గా నోట్ చేస్తున్నావు. అంటించేసా, పిల్లని పిలుద్దామా? ఎలాగైతేనే గంగ పూజను పూర్తి చేశాను. ఆవిడలో ఏ సమస్య లేదండి. ఇకపోతే ఈ పిల్ల కూడా ఒకసారి పూజ చేయాలండి. దేవసేనకి ఎందుకు పూజ? అది ఆత్మలకి చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం కదండి. చిన్నపిల్లలకి ఏ ప్రాబ్లం రాకూడదు కదండి, అందుకని చెప్పానండి. అవునండి. అవునండి, స్వామి చెప్పింది కూడా బాగుంది. మన జానకక్కకి బాగా ఇష్టమైంది మన దేవసేనే కదండి. దేవసేనలకి అక్కాత్మ రాకూడదు కదండి, దానికోసమైనా పూజ చేసి తీరాలి. దేవసేనని వెళ్ళనివ్వండి. ఏమండి, నేను చెప్పింది కరెక్టే కదా? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. దేవసేనకి పూజ జరిపిద్దాం. దేవసేన రా, పూజలో కూర్చుందు గాని. రామ్మా, రా 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 తల్లి, రా. రా దేవసేన, రా. కూర్చో. పూజ మొదలు పెట్టండి. అలాగేనండి, మొదలు పెడతానండి. బాగా ప్రార్థించుకో అమ్మడు. దేవుడా కబడు, దేవుడా కబడు, నన్ను మాత్రం కబడు దేవుడా. ఏమా పాప, చూడటానికి అమాయకురాల్లాగా ఉన్నావు, కానీ నీ లోపలే ఆత్మ ఉందని చెప్పమని ఆ అమ్మాయి చెప్పి వెళ్ళింది. దానిలో ఏముందో తెలుసుకున్నారా? తెలుసుకున్నాను. ఆ అమ్మాయి ఒంట్లో ఒక పెద్ద అనకొండ పావే ఉందమ్మా. అదెందుకు మీరు అందరితో చెప్పలేదు? అయ్యో, ఆ విషయం ఇంకెవరికైనా చెబితే నన్ను పగబెట్టి కాటే చంపి మారేస్తానని చెప్పిందబ్బా. అది పామని మీరు అందరితో చెప్పకపోతే నేను మిమ్మల్ని తంతాను. ఏంటి బాబా, నువ్వు కూడా నన్ను బెదిరిస్తున్నావు? నువ్వు చిన్నపిల్లవి, మంచి పిల్లవి. నేనా చిన్నపిల్లని? ఎరా, నేనా చిన్నపిల్లని? ఏంటి రూపం మారిపోయింది? ఇంతకు ముందు ఏంటంటే ఆ అమ్మాయి ఒంటొచ్చి పావు వచ్చింది, ఇప్పుడు ఏంట్రా అంటే చిన్నపిల్ల ఒంటొచ్చి నువ్వు బయటకు వచ్చావు అమ్మడు. అయ్య బాబా, ఇంట్లో ఒక్కొక్కరి ఒంట్లోంచి ఒక్కొక్క రూపం బయటకు వచ్చి నన్ను భయపెట్టి చంపేస్తున్నాయి బాబో. పారిపోతాను, నేను ఇరుక్కుపోయాను, రే పారిపోవాలి. పైగా గంగ ఒంట్లో పావు ఉందని చెప్తావా లేదా? అయ్యయ్యో, ఆ పిల్ల బయటికి చెప్పొద్దని చెప్పింది అమ్మడు. అది చెప్తానే వింటావా? నేను చెప్తే వినవా? ఎవరు మాట వినాలో అర్థం కావడం లేదు. ఏంటి మాటకు ముందు లేచి నుంచుంటున్నావు? అమ్మో, లేస్తాను. అయ్యో, బాబా, ఎందుకు అప్పుడు నన్ను ఇలా బాధ చేస్తున్నావు?
అబ్బా 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 కొట్టదు బాబోయ్. అబ్బా అయిపోయారు బాబు. వదిలే నా పెళ్ళ దగ్గర కూడా నేను ఇలా దెబ్బలు తినలేదురా బాబు. అమ్మా తల్లే, ఎంతకు ముందే ఒకటి వచ్చి నన్ను వాళ్ళంతా హోనం చేసేసింది. నువ్వు కూడా కొట్టే ఉంటే నా ఒళ్ళు తట్టుకోలేదు. నన్ను వదిలే అమ్మడు, వదిలే. అమ్మా తల్లే, నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది బాబు. నేను తట్టుకోలేను, నన్ను క్షమించు. నన్ను వదిలే తెల్లో, నన్ను వదిలే తెల్లా. లేవడవా అమ్మా, నువ్వు కొట్టిన దెబ్బలకి నాకు నేనుగా లేవలేకపోతున్నాను తల్లే. నువ్వు చిటికిన వాళ్ళు ఊపమ్మా, చాలు నేను లేచిపోతాను. లేచానమ్మడు. గంగ ఒంట్లో బాగుందని చెప్తావా లేదా? దేవసేన ఒంట్లో నేనున్నానని ఎవరితోనైనా చెప్పావో చంపి పాతి పెట్టేస్తాను. అయ్యో అమ్మడు, ఆత్మ అమ్మడు, ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ విషయం నేను ఎవరితో చెప్పను అమ్మడు. నీకు అనుమానంగా ఉంటే నా నాలుగు కట్ చేసి పాడేయమ్మా. మోగుడుగా బతికెళ్ళదేస్తానమ్మా. ఏంటమాట నవ్వుతున్నావు? అయ్యో ఏంటమ్మా ఇలా హఠాత్తుగా చిన్న పిల్లగా మారిపోయావు? రా వెళ్దాం. అలాగే వెళ్దాం, పదమ్మా పదమ్మా. టవల్ తీసుకో. అలాగేనమ్మా, టవల్ తీసుకుంటాను. ఎక్కడ ఉంది? ఓకేనమ్మా, తీసుకున్నానమ్మా. రా పదమ్మా, మీరు ముందెళ్ళండి, నేను వెనకాల వస్తాను. తలుపు ఎట్ట తీయాలమ్మా, అది విషయం. రండి రండి. రామ్మా రామ్మా రామ్మా, పిల్లమంగారం రామ్మా. చిన్నపిల్లకి పూజ బొమ్మన చేశానండి. ఈ పిల్ల ఉంటూ ఏ ప్రాబ్లం లేదండి. కొంచెం తొందరగా దేవిని రమ్మని చెప్పండి. చడుకును పని పూజ చేసి నేను ఏంటో ఇంటికి వెళ్ళిపోవాలండి. ఎదుగా వచ్చేసాను. నన్ను పూజకు పిలుస్తారని వెయిట్ చేసి చూసాను, ఎవరు పిలవలేదు, అందుకే నేనే వచ్చేసాను. పూజ పూర్తయిందా? అయ్యో, ఇటువంటి పూజ మీ జీవితంలో మీరు చూసే ఉండరండి. సూపర్ గా పూజ చేసాను తెలుసండి. అలాగా? గంగకి దేవసేనకి పూజ అయిపోయింది. అయితే నేనే త్వరగా వచ్చేసానా? సరే, అందరికీ పూర్తి చేయండి, నేను తర్వాత వస్తాను. ఇంకెవరికి పూజ చేసే ఐడియా నాకు లేదండి. ఈ ఇంట్లో ఆత్మ ఉన్నది నాలోనేగా. నాకు మీరు పూజ చేసే తీరాలి. ఏమ్మా, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటావా? ఏదో ఒక లెవెల్కే నా శరీరం తట్టుకోగలదమ్మా. ఏమండి, దాని ఒళ్ళు అనుకున్నారా, నా ప్రాయం అనుకున్నారా? ఏంటి స్వామి అలా భయపడుతూ మాట్లాడుతున్నారు? ఏంటి భయమా? నాకు భయం ఏంటి? నాకు భయం లేదండి. ఎవరిని చూసి భయపడుతున్నావు అంటున్నారు. ఇప్పుడే అవుతాను, ఉండండి. పూజ ఓవర్గా చేసుంటాడేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. అంతా చంద్రవంద అయింది కదా, మళ్ళీ మామూలుగా అయిపోయిందేంటి? ఆత్మకి పాడు చేయడం తెలుసు, బాగు చేయడం తెలుసు అన్నమాట. ఓరి నాయను, మనకెందుకు వచ్చిన గొడవ? మన బాడీ మనం చదువుకుంటే మంచిది. పాలు చెంపి ఇక్కడ ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళిపోవాలంతే. అందరూ బాగా వినండి, ఇవి పూజ చేసిన పాలండి. సాధారణంగా ఉన్నవాళ్ళు ఈ పాలు ముట్టుకుంటే
పాలు పాలులాగానే ఉంటాయండి. కానీ ఆత్మ ఉన్నవాడు ముట్టుకుంటే పాలు రక్తంలాగా ఎర్రగా మారిపోతాయండి. బాబు ముందు నువ్వు ముట్టుకోమ్మా. రంగు మారలేదు. అమ్మాయి నువ్వు ముట్టుకోమ్మా. ఇదిగో పెద్దయినా నువ్వు. ముగ్గురు ముట్టుకున్నా ఏం మారలేదు. అయ్యా మీరు ముట్టుకోండి. ఇప్పుడు ముట్టుకున్న వాళ్ళ ఒంట్లో ఆత్మ లేదు. అమ్మడం నువ్వు వదిలే, నువ్వు చాలా మంచి పిల్లవు, నీ ఒంట్లో ఆత్మ ఉండదు. అమ్మ ఆఖరిగా నువ్వు ముట్టుకోమ్మ చూద్దాం. చూసారా, పాలు రక్తంలా మారిపోయాయి. ఈవిడొంట్లో ఆత్మ ఉందని మీరు అందరూ చెప్పారు కదా, అది నిజమే. అందరూ బాగా వినండి. ఆ ఆత్మ ఈవిడ్ని ఇష్టపడి ఈవిడొంట్లోకి వెళ్ళినందువల్ల ఏ మాంత్రిక శక్తి వల్ల ఆ ఆత్మని బయటికి రప్పించడం సాధ్యమే కాదు. ఈ ఆత్మ వల్ల ఎటువంటి సమస్య రాదు. ప్రస్తుతానికి ఆ ఆత్మ ఈవిడి ఒంట్లోనే ఉండడం చాలా 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 మంచిదని నేను చెబుతున్నాను. నేను చెప్పిందే నిజం. ఆత్మ గురించి ఇక మాట్లాడడం మానేయండి. ఇదిగో చెంబట్టుకోండి, నేను వెళ్ళొస్తా. స్వామి ఏమి దక్షిణ తీసుకోకుండా వెళ్తున్నారు? దక్షిణ? ఆ డబ్బుతో ఆత్మకి మల్లె పువ్వులు, అనకొండకి గుడ్లు కొని పెట్టండి. అయ్య బాబాయ్ నన్ను వదిలేండి. అమ్మయ్యా, ఎలాగోలా నాలో జానకి ఆత్మ ఉన్నట్టుగా అందరినీ నమ్మించేశాను. ఇక మనకి తిరగలేదు. దేవి, ఇకపై ఈ బంగ్లాలో నీదే రాజ్యం. అదరగొట్టే. జన 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 జానకి. మహిషాసుర మర్ధిని భగవతి దుర్గే నమః. నాయుడు తెలియక వెళ్ళి ఇరుక్కుపోయాం బాబోయ్. అయ్య బాబోయ్, అమ్మ ఎక్కడింది? అమ్మ తల్లి, ముందు నీళ్ళు ఇవ్వు. అది గోపంచకమయ్యా. ఏంటి గోపంచకమా? పర్లేదమ్మా, అది కూడా ఒక మందే కదా. అయ్యో సరే, దేవిలో ఆత్మ ఉందని నమ్మేశారా? నమ్మారండి. అది కదండి, నమ్మారు అని చెబుతున్నాను అంతేనండి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అదేం లేదండి, మిమ్మల్ని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను కదా, అందుకనే ఆయాసం కింద నీ పై వరకు వచ్చేస్తుందండి. అవునండి. అక్కడ ఏదైనా సమస్య? అవును, మీరు దేని బట్టి ఎలా అంటున్నారు? కందిరని మొహం చూసి ఏం లేదండి, వేగంగా వచ్చానా తలుపు గుద్దుకున్నాను అంతే. అది వదిలేండి. మీరు చెప్పినట్టుగా ఆ బంగ్లాలో అన్ని పనులు కూడా సవ్యంగా పూర్తయిపోయాయి. నేను మంత్రించి ఇచ్చిన అగరబత్తులు అక్కడ పెట్టావా? మీరు చెప్పినట్టుగా పూజ రూమ్ లో దాన్ని పెట్టేశానమ్మా. ఆ తర్వాత మీరు మనసు పెట్టి నాకు పని చెయ్యాలమ్మా. ఏంటి? ఏం లేదు, ఇక మీద దయచేసి ఏ పని అయినా సరే ఆ బంగ్లాలో మాత్రం నన్ను పంపకండి అంతే. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా అనమంటారమ్మా, అక్కడికి నేను వెళ్ళడం మా కులదైవానికి అసలు నచ్చలేదమ్మా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంకేం చెప్పడానికి లేదమ్మా, నేను వెంటనే మా కులదైవం గుడికి వెళ్ళి ఒక నెల రోజులు ఉండి బాగా తింటే తప్ప ఇదంతా సర్దుకోదమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా, దయచేసి నన్ను వదిలేయండి అమ్మా. నేను మంత్రించి ఇచ్చిన అగరబత్తులు పెట్టేశావు కదా, అది చాలు. ఇక ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా. కూడదండాలమ్మా. థ్యాంక్స్ అమ్మా, వస్తానమ్మా. అనేక అనేక రూపం, సర్వ సింగార శ్యామల కాళికం, కాళీ అనేక రూపం, మహాదేవి
మహాదేవిని, కాళి కాళిమామయ్య. ఏంటిది ఇలా ఉంది? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. ఎవరు పెట్టుంటారు ఇక్కడ? ఎవరు పెడితే ఏంటి? అగరబత్తులు ఉన్నాయిగా. చేశారా? దీనికోసమే ఎదురు చూస్తున్నా. ఇక మీదట ఏం చేయబోతున్నానో చూడు. ఆత్మ అయినా అందంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ పొగడాలి. రంభ, ఊర్వశి, మేనకలకి తర్వాత ఈ దేవేనని అందరూ అనుకోవాలి. అందుకోసమే ఇది. ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. జానకిలా ఉంటుందా, దేవిలా ఉంటుందా? ఎవరున్నా సరే తన్నులు తినకుండా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో తెలుసుకోవచ్చా? నువ్వెవరని అనుకుంటున్నావో దానికి ఆపోజిట్ గా అనుకో. అయితే నేను జానకి అనుకుంటే నువ్వు దేవి అవుతావా? ఎప్పుడు నువ్వు ఆ జానకినే తలుచుకుంటావా? చంపేస్తారు. పోవే బయటికి, వెళ్ళి ఇక్కడి నుంచి. రే మూర్తి, నానా గంగని క్లోజ్ చేస్తేనే మాయకి దారి దొరికేది. ఏదో ఒకటి ఆలోచించు. ఆత్మగా నటించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి రాత్రుల్లో నిద్రే పట్టడం లేదు. కాసేపు అలా బాల్కనీ దాకా వెళ్ళొద్దాం. నిన్ను సలహా అడిగాను చూడు. రూమ్ లోకి వెళ్ళి బోర్లా పడుకున్నానంటే 1,00,000 ఐడియాలు నాకే వస్తాయి. బోరా నాన్న, నాకు భయంగా ఉంది నాన్న. నేను వస్తాను, కలిసి ఐడియా వేద్దాం. భయంగా ఉంది. ఏంట్రా పెరుగులా ఎప్పుడు భయపడుతుంటా? ఏం లేదమ్మా, చెయ్యి జారి కింద పడిపోయింది. కొంచెం క్లీన్ చేసేసాయి. అలాగేనయ్యా. అలా తిప్పురా, బరువు తీస్తున్నా. వెళ్ళు లోపలికి వెళ్ళు. అయ్యగారు తుడిచానండి. వాసన పోయినట్టుగా లేదు. కొంచెం స్ప్రే తీసుకొచ్చి కొట్టమ్మా. అలాగే అయ్యగారు. అయ్యగారు స్ప్రే అయిపోయిందండి. పూజ రూమ్ లో అగరబత్తులు ఉంటాయి కానీ అవి తీసుకొచ్చి వెలిగించు. అలాగేనయ్యా. రారా.
వెలిగించేశారా? దేనికోసమే ఎదురు చూస్తున్నా. ఇక మీదట ఏం చేయబోతున్నానో చూడు. జై కాళీ! ఓం కాళీ! మహా జై జై కాళీ! శరణానందం మహాదేవి దేవి దేవి మహిషాసురమర్దిని భగవతీ దేవి. ఇక నువ్వు నా బానిసవురా. నేను ఆడిస్తే ఆడే బొమ్మవురా. లేవరా! నడవరా! కత్తిని తీయరా! కత్తిని తీయరా! ఏంటో చెప్పుడు. ఏంద్రా అక్కడ చప్పుడు? రండి చూద్దాం. త్వరగా తీయరా! చెయ్యి కోసుకోరా! వాళ్ళను పక్కకు తోసేయరా! మా మాట వద్దండి. చేతిని కోసుకో! అయ్యారు అయ్యారు ఏంటండి అలా చేసుకున్నారు? కొట్రా వాళ్ళని! కత్తిరేవండి. వెళ్ళు! వెళ్ళి నీ తలని గుద్దుకోరా! అయ్యారు కత్తి ఇచ్చేయండి. మా మాట అయ్యారు చిన్నయ్య గారు మా మాట ఏనండి. కత్తి ఇచ్చేయండి. అయ్యారు వద్దండి. అయ్యా ఆగండి. ఇలా చేయకూడదండి. అయ్యారు చిన్నయ్య గారు పట్టుకోండి. మా మాట వినడం లేదు.
అయ్యారు చిన్నయ్య గారు ఆగండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? పొడుచుకొని చావరా. అయ్యా ఆగండి. ఏంటి ప్రవర్తిస్తున్నారు? అయ్యా ఆగండి. ఎక్కడికి వెళ్తున్నావు? చిన్నయ్య గారికి ఏమైంది? చెప్పేది విను. నీకే ఏంటిది? ఆగండి వద్దండి. సంథింగ్ రాంగ్. ఏదో జరిగినట్టుంది. జానకి పాప అల్లుడు గారు దాన్ని నేనే జానకినని అందరూ నమ్మేశారు. అదే మెయింటైన్ చేద్దాం. వదిలిపెట్టను. ఎవరిని వదిలిపెట్టను. నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటే నేను వదిలిపెట్టను. ఏదేమైనా నీ భర్త కదా, అతన్ని నువ్వే కష్టపెట్టొచ్చా? ఆయన గురించి మాత్రమే ఆలోచిస్తున్నారే, నా గురించి మీలో ఒకరైనా ఆలోచిస్తున్నారా? అందుకని నువ్వు ఇంత దారుణంగా చేయొచ్చా? నేను ఈయన కోసం దేనికైనా తెగిస్తాను. చెప్పేది విను. ఏమైంది బావా నీకు? దయచేసి నేను చెప్పేది విను జానకి. అలా చేయకు. అయ్యో భైరవి మా ఆయన మీద పగ తీర్చుకోవడం మొదలు పెట్టింది. ఏమైంది? అల్లుడు బావా కళ్ళు తెరిచి చూడు. అల్లుడు కళ్ళు తెరిచి చూడు. అల్లుడు ఒకసారి నన్ను చూడు. కళ్ళు తెరాలుడు. అల్లుడు బావా ఏమైంది బావా? ఏమైంది?
జానకి ఆత్మ నిన్ను చంపాలని చూసింది అల్లుడు. ఏంటి మీరనేది? జానకి ఆత్మ నన్ను చంపాలని చూసిందా? నిజంగానా? అవును, ఎదురుగా ఉన్నారు చూడండి. వీడు కూడా నేనే జానకి అని నమ్మేశాడు. గంగని చంపడానికి ఇదే సరైన సమయం. నువ్వేనా ఇలా చేసింది? అవును, నేనే చేశాను. మీరు నన్ను పట్టించుకోకపోవడం వల్లే నేను ఇలా చేశాను. మీరు నాకు కావాలి కాబట్టి మిమ్మల్ని ప్రాణాలతో వదిలాను. కానీ ఆ గంగని దాన్ని వదిలిపెట్టాను. ఈ రోజు అయిపోయేవే. నీ కూతురు నా జీవితంతో ఆడుకుంటుంది. నేను చూస్తూ ఊరుకోవాలా? దాన్ని చంపకుండా వదలను. ఎక్కడున్నావే? ఏయ్ రావేటు. ఓ నువ్విక్కడే ఉన్నావా? మా ఆయన్ని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నిన్ను చంపకుండా వదలను. ఏయ్ నిన్ను చంపే తీరుగానే నువ్వు నా చేతుల్లోనే చస్తావే. ఏయ్ లేవే. ఏమిటే నిద్రపోతున్నావు? ఏయ్ గంగా లేవే. నిన్ను చంపాలి. నిన్ను నా చేతుల్లోనే చంపాలి. వదలండి నన్ను, వదలండి. వస్తే ద్రోహి. నిన్ను తోపుగా భావించిన పాపానికి ఇంత ద్రోహం చేస్తావా? నిన్ను వదిలిపెట్టనే. నువ్వు మంచిదారిని నమ్మినందుకు నాకే సవిత అవుతావా? నిన్ను వదల్లే. నిన్ను వదిలిపెట్టను. నిన్ను వదల్లే. తప్పించుకున్నావా? ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవే. ఏయ్ వదలండి, వదలండి, నేను వదలండి. తప్పుకోండి. పని మనిషివి ఈ ఇంటికి కోడలు వస్తావా? నిన్ను చంపకుండా వదిలిపెట్టనే. నిన్ను చంపేస్తాను. నేను ప్రాణాలతో వదలు. వదలండి నన్ను. ఏయ్ గంగా, ఏయ్ తేల్చుకుందావే నువ్వు నేను. ఎందుకు నువ్వు చేస్తున్నా? వదలండి అరుణ్, వదలండి, వదలండి అరుణ్. అరుణ్ చెప్తుంటే వినకుండా ఏంటి మూర్ఖత్వం? వీడు నన్ను కొట్టేలా ఉన్నాడే. రోహ తప్పినట్లు నటిద్దాం. పట్టుకో పట్టుకో పట్టుకో. ఏమైందమ్మా? ఏంటి ఇలా కత్తి తీయడం మొదలు పెట్టింది? తగలరాని చోట ఎక్కడైనా తగిలుంటే ఏమై ఉండేది? గంగా నీకేం కాలేదు కదమ్మా? ఆత్మ భయంకరమైన కోపంతో ఉన్నట్టుంది, అందుకే ఇలా చేస్తోంది. అమ్మా దేవి లేమ్మా, లే. నేనెక్కడున్నాను? నేనెలా ఇక్కడికి వచ్చాను? అందరూ ఎందుకు నన్నే చూస్తున్నారు? అసలేం జరిగింది? ఎందుకని ఎవరు మాట్లాడడం లేదు? నాకేమైంది? మంజు, ఏం జరిగింది మంజు? ఏం జరిగిందా? ఇక్కడ ఒక హత్య జరిగేది. ఇంకా నయ్యం మేము వచ్చి గంగను కాపాడాం. నువ్వేమంటున్నావు మంజు? గంగని చంపడానికి ఎవరికి మనసు ఒప్పుతుంది? నాకన్నా గొప్పగా యాక్ట్ చేస్తుంది. ఆ దారుణానికి ఎవరు ఒడికట్టారు? ఇంకెవరు? నువ్వే. నేనా? నువ్వేమంటున్నావు మంజు? కత్తితో అరుణ్ణి చేయి కోసుకునేలా చేశావు. ఇప్పుడు కత్తిని విసిరేసి గంగని చంపాలని చూశావు. ఇదంతా నీ లోపలున్న జానకి ఆత్మ పనే. అయ్యో, జానకి ఆత్మ నన్ను హంతకురాలుగా చేసేలా ఉందే. అసలే మా అన్నయ్య నేను తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నానని నన్ను తిడుతూ ఉంటాడు. ఇటువంటిప్పుడు నా వల్ల ఎలాంటి ఘోరం జరిగితే ఈ జన్మలో నన్ను ఇంకెప్పుడు మా అన్నయ్య క్షమించడు. ఎవరు డైలాగులు రాయకుండానే అదరగొట్టేస్తోంది. అయ్యో, నేనేం చేస్తున్నాను, ఏం జరుగుతుందని నాకేం అర్థం కావడం లేదు. జానకిని నేను అభిమానించినందుకు తన ఆత్మ నాలో చేరిన అపనిందల పాలు చేస్తోంది. అయ్యో అరుణ్, అరుణ్ జరిగిందేది నాకు తెలియదు. అరుణ్, నువ్వు నన్ను అపార్థం చేసుకోకు.
అరుణ్, అయ్యో ఏమిటిది? రక్తం వస్తుంది. అయ్యో అరుణ్, నిన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నానే అరుణ్. పర్లేదు అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేయండి. ఎలా వదలగలను అరుణ్? నేనెలా వదలగలను? నేనుండడం వల్లే కదా ఆ జానకి ఆత్మ నాలో ప్రవేశించి ఇలాంటి ఘోరాలన్నీ చేస్తోంది. నేను లేకపోతే నేను చచ్చిపోతాను. ఇన్ని సమస్యలు. తంబురాన్ని పైకి పంపించినట్టు త్వరలోనే నిన్ను పైకి పంపిస్తాను. అత్తయ్య, తొందరపడి మీరు ఏదో ఒకటి చేసుకుని మా అందరిని అనవసరంగా బాధ పెట్టకండి అత్తయ్య. అత్తయ్య, తీసుకోరండి. లేదు మంజు, నేను ప్రాణాలతో ఉండకూడదు. మీరు రండి. నాకు మనసే బాగోలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక మీదట నేను నిన్ను దూరంగా ఉంచదలుచుకోవట్లేదు. ఇక నుంచి మన మధ్య నువ్వు వేరు నేను వేరు అనే తేడా ఉండకూడదు.